ఏంటంటే చూడండి, ఎప్పుడన్నా సపోజ్ ఇదిగో మీరు ఇలాగా ఫైల్ ఓపెన్ చేశారు. ఒక ఫైల్ గుర్తుపెట్టుకోండి. ఫైల్ ఓపెన్ చేసి ఇదిగో రాస్తా ఉన్నారు. ఒక ప్రోగ్రాము ఒకటి అదో ఇదో ఒక 200 లైన్స్ ప్రోగ్రామ్ రాస్తా ఉన్నారు. 200 లైన్స్ రాసి రాసి రాస్తా ఉన్నప్పుడు మీరు 200 లైన్స్ టకటక టైప్ చేసి రాస్తున్నప్పుడు పొరపాటులో పవర్ ఫెయిల్ అయింది. మీ దాంట్లో పవర్ ఫ్లక్చువేషన్స్ వచ్చేసి ఆగిపోయింది. అయ్యో, ఫైల్ క్లోజ్ అయిందా? ఆగిపోయింది ఇక. మరి 200 లైన్స్ ఏంది? అప్పుడు లైనెక్స్ ఏం చేస్తుందంటే ఈ 200 లైన్స్ని రిజోల్వ్లో పెట్టిద్ది అనమాట. రిజోల్వ్లో పెట్టేసిద్ది. మళ్ళీ మీరు కరెంట్ వచ్చి మళ్ళీ లైనెక్స్ సర్వర్లోకి ప్రవేశించి మళ్ళీ నువ్వు అదే ఫైల్ అన్ని ఓపెన్ చేసి ట్రై చేసావనుకో, అప్పుడు వెంటనే లైనెక్స్ నీకు ఆప్షన్ చెప్పింది. నెంబర్ 1, గతంలో నువ్వు 200 లైన్స్ టైప్ చేసావు కదా, అక్కడ ఆ లైన్స్ అన్ని రికవరీ చేయమంటావా? లేదు లేదు, అసలు వద్దు, ఆ లైన్స్ అన్ని తీసి పక్కన పడేసి కొత్తగా ఓపెన్ చేయమంటావు. న్యూలీ, దట్ మీన్స్ వాడు ఓవర్ రైడ్ చేయమంటావు. ఏం చేయమంటావు? రికవరీ అమ్మా అంటే ఆర్ నొక్కితే రికవరీ అయింది. రికవరీ అంటే ఏంది? మళ్ళీ ఇదే ఫైల్లో ఈ 200 లైన్స్ కనపడతాయి. ఈ 200 లైన్స్ మళ్ళీ కనపడతాయి నీకు. కరెంట్ పోయిన తర్వాత కూడా అంటే ఈ డేటా సేవింగ్ అనే పాలసీని ఫాలో అవుతూ ఉంటుంది ఎవరు? లైనెక్స్. విండోస్లో ఆ పాలసీ లేదు. మళ్ళీ విండోస్లో ఆ పాలసీ ఉండదు. విండోస్లో నువ్వు కరెంటు పోయిందా, డేటా మొత్తం పోద్ది. నెక్స్ట్ కరెంట్ వచ్చిన తర్వాత చూస్తే బాబు హూ ఆర్ యూ, ఎవరు నువ్వు అంటది. ఎందుకు? అంతటి వరకు అది అయిపోయింది అంతే. లైనెక్స్ అట్లా కాదు. నువ్వు కరెంటు పోయినా కరెంట్ వచ్చినా 200 లైన్స్ టైప్ చేసావు కాబట్టి బాబు ఆ 200 లైన్స్ రికవరీ చేసుకుంటావా అంటే ఆర్ ప్రెస్ చేయి. వద్దు వద్దు, నేను ఫ్రెష్గా వెళ్ళాలనుకుంటావా, ఇంకోటి ప్రెస్ చేయి అని అడిగింది. అదే ఇందాక మనల్ని అడిగిన ప్రెస్ ఆప్షన్స్ అది. అందువల్ల మనం ఈ డేటా కూడా చూడగలుగుతున్నాం. దిస్ ఈజ్ పాసిబుల్ విత్ ఓన్లీ లెనెక్స్. విండోస్లో లేదా ఈ పాసిబిలిటీ? విండోస్లో లేదు. అంటే రికవరీ, ఆటోమేటిక్ రికవరీ ఆప్షన్ అనేది కూడా లైనెక్స్లో ఉంది. మనం ఎప్పుడు కరెంట్ పోయినప్పుడు లేదా ఇంకోటి ఫ్లక్చువేషన్, ఇంకోటి మనం అర్ధాంతరంగా ఫైల్ క్లోజ్ చేసినప్పుడు ఈ విధమైన ఆప్షన్స్ మనకి లైనెక్స్ మళ్ళీ చూపించింది అనమాట. అందుకనే ఈ ఫైల్లో ఉన్న డేటా ఇది బాబు, నువ్వు తయారు చేసుకో మళ్ళీ ఉంటుంది అది. ఇప్పుడు ఇన్సర్ట్ మోడ్ కొట్టాను అనుకో, చూసావా, మళ్ళీ డేటా ఇన్సర్ట్ చేసుకోవచ్చు మన ఇష్టం వచ్చే డేటా. ఇక్కడ రీడ్ ఓన్లీ కాదా, ఇది రీడ్ ఓన్లీ ఫైల్ కాదు అని మీరు ఎలా చెప్పగలరు? సేవ్ చేయి, కార్టే ఇది ఇంట్లో సేవ్ చేయి. సేవ్ చేయాలంటే ఎస్కేప్ రాసి కోలనెక్స్ సేవ్, డైరెక్ట్గా అయిపోయింది. అలాగే ఇప్పుడు భాను అనే యూజరు మళ్ళీ ఈ ఫైల్ను ఓపెన్ చేయొచ్చా? చేయొచ్చు. ఈయన భాను అనే యూజర్ ఎల్ఎస్ కొడితే ఆయనకి పేమెంట్ అనే ఫైల్ వచ్చింది. ఈయన కొంత మోడిఫికేషన్ చేయొచ్చు. మోడిఫికేషన్ అంటే ఏంది? విఐఎం పేమెంట్, ఇట్లా ఈ మాదిరిగా. సో విఐఎం పేమెంట్ అని టైప్ చేసిన వెంటనే ఆ ఫైల్ అతనికి కూడా యాక్సెస్ అయ్యిద్ది. ఆ ఫైల్ అతను పేమెంట్ కొట్టడం వెంటనే చూసారా, ఇదిగో ఇది ఇప్పుడు చూపిస్తుంది. ఇందాకేమని బాబు, గతంలో ఈ విధంగా తయారైంది నాయన ఈ ఫైలు, ఆ డేటాని అర్ధాంతరంగా వాళ్ళు క్లోజ్ చేసేసారు. ఇప్పుడు నీకు ఈ ఫైల్ ఏ మోడ్లో ఓపెన్ చేయమంటావు చెప్పనిద్ది. అంటే అసలు డిలీట్ చేయమంటావా, రికవరీ చేయమనే ఆప్షన్ ఉందా, లేదా ఎడిట్ ఎనీవే అంటావా, లేకపోతే ఓపెన్ రీడ్ అని అంటావా, నీ ఇష్టం ఏది అంటుంది అది. అంటే ఇందాక మనం చేసిన పని వల్ల, అంటే లైనెక్స్ అనేది ఏంటంటే ప్రతి యాక్షన్ గుర్తుపెట్టుకునిద్ది. నువ్వు చేసే ప్రతి యాక్షన్కి లైనెక్స్ తెలుసు అనమాట. అందుకోసం లైనెక్స్తో చాలా జాగ్రత్తగా ఉండాలి. రైట్, అదిగో మళ్ళీ వచ్చేసింది. రీప్లేస్ చేయమంటావా, ఇంకోటి చేయమంటావా, నీ ఇష్టం చెప్పండి. అట్లా అనమాట. సో ఇది ఇలా ఇలా రాసేసి కంటెంట్ రాసేసి మళ్ళీ అట్లా. ఓకే. సో తర్వాత నెక్స్ట్ మనం కాల్నెక్స్ రాసి స్మాల్ ఎక్స్ అయిపోయింది. ఇట్లా ఈ మాదిరి. అంటే సార్ ఎల్ఎస్ రాస్తే ఇప్పుడు ఫైల్ 4లో నేను ఏదైనా కంటెంట్ రాయొచ్చా? 4 5 నాలుగో ఫైల్లో కంటెంట్ రాయొచ్చా? రాయొచ్చా? విఐఎం ఫైల్ 4 అని కొట్టా నేను. అంటే ఏముంటుంది? హే బాబు, దిస్ ఇస్ రీడ్ ఓన్లీ ఫైల్, డోంట్ టచ్. అంటే ఏంది? ఆ ఫైల్ మీద నీకు పర్మిషన్స్ లేదు. మళ్ళీ పర్మిషన్ కావాలంటే ఫైల్ 4కి మళ్ళీ మనం పర్మిషన్ సెట్ చేయాలి. ఎక్కడ? ఇక్కడ. మళ్ళీ ఇక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ నేనేం చేయాలి ఫ్రెండ్స్, మళ్ళీ సిహెచ్ మోడ్ రాసి ఓ ప్లస్ ఏం రాయాలా, ఓ ప్లస్ డబ్ల్యూ రాసి ప్రాజెక్ట్ 1 రాసి
ఫైల్ 4 రాయాలి. ఇట్లా ఈ మాదిరిగా మనం ఇస్తూ ఉండాలన్నమాట. ప్రెస్ ఎంటర్ బటన్, అయిపోయింది. ఇప్పుడు ఫైల్ 4ని మనం ఈజీగా ఓపెన్ చేయొచ్చు. ఇది మీకు తెలుసు ఇక. కానీ కేకే సార్ అట్లా కాదు, నాకు చిన్న రిక్వైర్మెంట్ ఉంది. అదే ఇప్పుడు లెవెల్ 3, అది ఆ రిక్వైర్మెంటే లెవెల్ 3. ఏం లేదు, ఇదిగో ఒక ఫైల్ ఉంది, కరెక్టే. ఫైల్ 1 ఉంది, రైట్ రైట్. ఇక్కడ ఫైల్ 1 ఉంది, ఇదిగో ఇక్కడ ఒక యూజర్ ఉన్నాడు, అతను డెవలపర్ అనుకో. ఈ డెవలపర్కి ఈ ఫైల్ మీద ఎలాంటి యాక్సెస్ కావాలంటే, ఈ ఫైల్లో ఉన్న డేటా రీడ్ చేయాలా, రీడ్ యాక్సెస్ ఉండాలి. ఈ ఫైల్లో కొంత కంటెంట్ అతను రాసుకోవాలంటే రైట్ యాక్సెస్ ఉండాలి. రీడు రైట్ ఉండాలి. ఎవరికి? ఈ డెవలపర్కి మాత్రమే. ఓహోహో, అంతే. ఇప్పుడు సపోజ్ ఇంకొక పర్సన్ ఉన్నాడు, ఇతను మరొక యూజర్, ఈయన టెస్ట్ ఇంజనీర్. ఓకే, టెస్ట్ ఇంజనీర్ క్యూఏ. ఈయనకి ఏం పర్మిషన్ ఉండాలి అన్నాడంటే వాడు, ఎస్ ఈయన టెస్ట్ ఇంజనీర్, బట్ ఈ ఫైల్ 1 ఆ ఫైల్ 1 కానీ ఇతనికి మాత్రం రీడే ఉండాలా. ఓహోహో, ఇతనికి రీడే ఉండాలా అంటే టెస్ట్ ఇంజనీర్ ఈయన ఆ ఫైల్లోకి ప్రవేశించాలి అనా, డేటాని చూసుకోవాలి. అంతేగాని ఇతనికి డైరెక్ట్గా మోడిఫికేషను, మళ్ళీ రాసేది, మళ్ళీ డిలీట్ చేసే సౌకర్యం ఇతనికి వద్దు, డెవలపర్కి ఇచ్చేయి కావాలంటే అని చెప్పాడు. చూసారా? ఇంకో పర్సన్ ఉన్నాడు, అతను ఏంటంటే, ఏ బాబు ఇతను డెవాప్స్ ఇంజనీరు, ఇతను యాక్చువల్గా లెనెక్స్ డెవాప్స్ రెండు తెలుసు ఇతనికి ఈ ఫైల్ మీద ఏమిస్తావో తెలుసు అన్నాడా. ఏమిమంటావు? ఏం లేదు, ఇతనికి ఇదిగో రైట్ ఇవ్వు, రీడ్ ఇవ్వు, రైట్ ఇవ్వు, అవసరమైతే ఎక్స్ కూడా ఇచ్చేసి అంటున్నాడు. అంటే ఈ మాదిరిగా నీకేమంటే రీడు రైట్ ఎక్స్, రీడు రైట్ రీడు అంటే ఫైలు ఒకటే అయింది, ఒకటే ఫైలు, బట్ మల్టిపుల్ యూజర్స్కి మల్టిపుల్ ఆప్షన్స్ ఇచ్చా నేను. ఎస్, దిస్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ కంట్రోలింగ్ ద యాక్సెస్. అంటే కంట్రోలింగ్ ద యాక్సెస్ అంటే అర్థం ఏందయ్యా బాబు అంటే, నేను యాక్సెస్ని కంట్రోల్ చేస్తున్నా. ఒక్కొక్క ఫైలే, ఆ సింగిల్ ఫైల్ కెన్ హ్యావ్ మల్టిపుల్ పర్మిషన్స్ ఆన్ డిఫరెంట్ డిఫరెంట్ యూజర్స్. మల్టిపుల్ పర్మిషన్స్, మల్టిపుల్ యూజర్స్, అర్థమైందా? సింగిల్ ఫైల్. ఓహోహో, మీరు అర్థమైంది. ఎస్, సింగిల్ ఫైలే, ఎస్ సింగిల్ ఫైలే, బట్ మల్టిపుల్ యూజర్స్ బట్ యాక్సెస్ మల్టిపుల్ యాక్సెస్ మల్టిపుల్ యాక్సెస్ అంటే మల్టిపుల్ యూజర్స్ అంటే ఎవరు? 1 2 3 ఎంతమంది అయినా ఉండొచ్చు, కానీ మల్టిపుల్ యూజర్స్ విత్ డిఫరెంట్ యాక్సెస్ అని రాసుకోండి, మీకు అర్థమైంది. డిఫరెంట్ యాక్సెస్, మల్టిపుల్ యూజర్స్ విత్ డిఫరెంట్ యాక్సెస్. మల్టిపుల్ యూజర్ విత్ డిఫరెంట్ యాక్సెస్ అంటే ఏంది? ఒక యూజర్కి ఇచ్చింది ఇంకొక యూజర్కి పనిచేయదు, ఇంకొక యూజర్కి ఇచ్చింది ఇంకొక యూజర్కి పనిచేయదు, ఇంకొక యూజర్కి ఇచ్చింది ఇంకొక యూజర్కి పనిచేయదు. దీనివల్ల ఏమైంది? మనం కంట్రోల్ చేస్తున్నాం, కంట్రోలింగ్ ద యాక్సెస్. లేకపోతే ఇందాక మాదిరిగా అదర్స్ అనే వాళ్ళకి నేనేమి ఇచ్చాను? రైట్ ఇచ్చా. అదర్స్ అంటే ఎవరు వస్తారు? డెవలపర్స్ అయినా అదర్సే, టెస్ట్ ఇంజనీర్ అయినా అదర్సే, డెవాప్స్ ఇంజనీర్ అయినా అదర్సే, లెనిక్స్ అడ్మిన్స్ అయినా అదర్సే, అందరు అదర్సే. అదర్స్ మొత్తానికి డబ్ల్యూ ఇవ్వటం వల్ల ఏమైంది? దేని మీద? ఆ ఫైల్ 1 మీద. ఇక అందరు కూడా ఈ ఫైల్ 1 దగ్గరికి వచ్చి వాళ్ళు ఇష్టం వచ్చిన పనులు చేస్తారు, వాళ్ళ ఇష్టం. ఇక ఎందుకు ఆప్షన్ లేదు. నువ్వేం రాసావు? కండిషను O+W అని రాసావు అంటే అదర్స్ మొత్తానికి వెళ్ళిద్ది. అట్లా కాకుండా నేను ఇప్పుడు అడ్రస్లు కూడా డిఫరెంట్ ఉంటాయి కదా ప్రతి ఒక్కరికి. అదే డిఫరెంట్ యాక్సెస్ ఇవ్వడానికి నేను చెప్తుంది. అందువల్ల నేను రీడ్ యాక్సెస్ వీళ్ళకైతే ఇవ్వాలో రీడే ఇస్తా, రైట్ యాక్సెస్ ఎవరికి ఇవ్వాలో రైటే ఇస్తా, ఎక్స్ యాక్సెస్ ఎవరికి ఇవ్వాలో ఎక్సే ఇస్తా. సో ఈ మాదిరిగా మనం యాక్సెస్ని కంట్రోల్ చేస్తున్నాం. యాక్సెస్ని కంట్రోల్ చేయటమే కంట్రోలింగ్ ద యాక్సెస్ అంటాం. కంట్రోలింగ్ ద యాక్సెస్ని కంట్రోల్ చేస్తాం, లేదా యాక్సెస్ కంట్రోల్ దాన్ని మనం ఏసీఎల్స్ అంటాం, యాక్సెస్ కంట్రోల్ అంటాం దాన్ని. యాక్సెస్ కంట్రోల్ అంతే, ఏసీఎల్. అదే మనం ఇప్పుడు ఏసీఎల్స్ని అప్లై చేస్తాం అనమాట. ఎవరికి? అదర్స్కి, గ్రూప్స్కి, ఫైల్స్కైనా, ఫోల్డర్స్కైనా. ఎలా అప్లై చేయాలి అసలు ఏసీఎల్స్తో మనం ఎలా పనిచేయాలి? ఏసీఎల్స్ది అంటే ఒక యూజర్కి ఒకలాంటి పర్మిషన్ ఎలా ఇవ్వాలి, మరొక యూజర్కి మరొకలాంటి పర్మిషన్ ఎలా ఇవ్వాలి? దేని మీద? సేమ్ ఫైలు ఒకటే, కానీ నువ్వు లాగిన్ అయితే నీకేమో రీడ్ యాక్సెస్సే కనపడింది. ఇప్పుడు సపోజ్ ఇట్లా ఉన్నావు, ముగ్గురు ఉన్నారు,
ఇక్కడ ఒక యూజర్ ఇక్కడ లాగిన్ అయ్యాడు, ఒక యూజర్ ఇక్కడ లాగిన్ అయ్యాడు, ఒక యూజర్ ఇక్కడ లాగిన్ అయ్యాడు. ఫైల్ ఎక్కడ ఉంది? ఫైల్ ఇక్కడే ఉంది. ఈ ఫైల్ని ఇతను యాక్సెస్ చేసాడు, ఇతను యాక్సెస్ చేసాడు, ఇతను యాక్సెస్ చేశాడు. బట్ ఇంటర్నల్గా నేనేమి ఇస్తానంటే ఈయన ఫస్ట్ యూజర్, ఈయన రెండో యూజర్, ఈయన మూడో యూజర్. నేను ఇక్కడ కండిషన్ రాస్తా, ఫస్ట్ యూజర్కి ఫైల్ 1 మీద ఓన్లీ జస్ట్ రీడ్ యాక్సెస్ ఉండాలి అని రాశా, అంతే. ఫైల్ 1 మీద. రెండో యూజర్కి ఫైల్ 1 మీద RW ఉండాలి అని రాశా. మూడో యూజర్కి యూజర్ 3 ఫైల్ 1 మీద ఉండాలి, W ఉండాలి, యాక్సెస్ అని రాస్తా. దిస్ ఈజ్ వాట్ ACLs అంటారు దీన్ని. ఇది ఎలా రాయాలి, ఇది ఎలా ఎగ్జిక్యూషన్ చేయాలి, అది ఆ విధంగా వీళ్ళందరికీ ఎలా అప్లై అవుతుంది అనేది మనం మళ్ళీ తెలుసుకుందాం. ఆ క్లాస్లో ఇవన్నీ కూడా నీట్గా తెలుసుకోవచ్చు. దిస్ ఈజ్ వాట్ థర్డ్ లెవెల్, మూడో లెవెల్ ఇది. సార్ ఫోర్త్ లెవెల్ కూడా ఉందా? ఎస్, ఫోర్త్ లెవెల్ కూడా ఉంది. అది ఫైనల్ లెవెల్, అదే ఫోర్త్ లెవెల్ కూడా ఉంది. ఇది 3 లెవెలే, థర్డ్ లెవెల్లో ఇలాంటి కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. బట్ దిస్ ఇస్ ద బెస్ట్ మోడల్. థర్డ్ లెవెల్ అనేది బెస్ట్ మోడల్, బెస్ట్ సూటబుల్ మోడల్ ఫర్ ద ప్రాజెక్ట్. అంటే కంట్రోల్ చేస్తూ ఉంటాం, ప్రతిదీ ఎవరు టచ్ చేయకుండా. ఫైల్ 1 కనపడిద్ది, నువ్వు తీసుకుంటావు, కానీ నీకు మాత్రం ఫైల్లో ఉన్న డేటానే చూడగలవు. ఎందుకు? నీకు ఇచ్చింది రీడ్ కాబట్టి. ఓకే ఓకే. ఇక ఏదైనా తయారు చేయాలంటే పర్మిషన్ డినైడ్, ఇది రీడ్ ఓన్లీ ఫైల్ అని చెప్పిద్ది. మళ్ళీ ఇదే ఫైల్ని యూజర్ 2 యాక్సెస్ చేసుకున్నాడు. యూజర్ 2 యాక్సెస్ చేసుకున్నప్పుడు అతనికి నేను రీడు రైట్ రెండు ఇచ్చా. అప్పుడు అతను డేటా చూడగలడు, దాని లోపల డేటా కూడా రాయగలడు. ఇతని స్టైల్ వేరే, మళ్ళీ ఇతనికి ఒకలాగా పనిచేస్తుంది, ఈ ఫైల్ ఇతనికి మరోలాగా పనిచేస్తుంది. లేదు లేదు, అసలు ఇతనికైతే రీడు రైట్ ఎక్స్ మొత్తం ఇక అన్ని పనిచేస్తాయి ఇతనికి. అంటే ఈ మాదిరిగా మనం పూర్తి స్థాయిలో కొంత ఆపరేషన్స్ తెలుసుకొని మనం వర్కౌట్ చేయాలి ఇంటర్నల్గా. సార్ ఒక క్వశ్చన్ అడగొచ్చా? చెప్పండి. ఇప్పుడు వీటి మీద మనకి పర్మిషన్స్ ఎవరిస్తారు సార్? అదే సూడో యూజర్ కానీ రూట్ యూజర్ కానీ. chmod కమాండ్ ఎవరు యూజ్ చేస్తున్నారు? రూట్ యూజర్. ఇందాక యూజర్ యాడ్ కమాండ్ ఎవరు యూజ్ చేశారు? అంటే మీరు సూడో యాక్సెస్ గురించి చదవాలా, ప్రాక్టీస్ చేయాలా నాకు తెలిసినంత వరకు. యూజర్ యాడ్ కమాండ్ ఎవరికి? ఇప్పుడు మీరున్నారు, మీకు యూజర్ యాడ్ కమాండ్ యాక్సెస్ ఇస్తే ఏమైద్ది? యూజర్ను తయారు చేయొచ్చు. chmod కమాండ్ యాక్సెస్ ఇస్తే ఏమైద్ది? మీరు పర్మిషన్స్ ఇవ్వచ్చు, యాక్సెస్ మీకు ఇస్తా, అంతే. మీరు ఒక కొత్త యూజర్, మీరు కూడా లైనెక్సే, కానీ మిమ్మల్ని ఈ కమాండ్స్కి యాక్సెస్ ఇస్తా, మీరు ఆ సైడ్ పనిచేస్తూ ఉంటారు, అంతే. కొంతమంది అంటే ఇక్కడ ఏమయ్యాయంటే, ఇచ్చేది ఒక వ్యక్తి, తీసుకునేది మీరు. తీసుకున్న మీరు chmod కమాండ్ మీద పనిచేస్తూ ఉంటారు. ఎవరికైనా పర్మిషన్స్ కావాలంటే ఇస్తూ ఉంటారు, ఎవరికైనా పర్మిషన్ తీసేయాలంటే తీసేస్తూ ఉంటారు. దిస్ ఈజ్ యువర్ రోల్, అంతే.